ఈ రోజుల్లో ట్రెండింగ్లో ఉన్న లూలు మాల్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరని చెప్పవచ్చు. ఇది హైపర్ మార్కెట్ చైన్. మొదట గల్ఫ్ దేశాల్లో ఇలాంటి మాల్స్ ఉండేవి. ప్రస్తుతం ఇది భారత్కు విస్తరించింది. మొదట దీనిని గల్ఫ్ దేశాల్లో లాంచ్ చేసినప్పటికీ స్థాపించిన వ్యక్తి మాత్రం మన భారతీయుడే. ఏదో ఒక పని చేసుకుందామని కేరళ నుంచి దుబాయ్ వెళ్ళిన భారతీయ యువకుడు అరబ్ షేక్స్ని షేకాడిస్తూ వేల కోట్లకు అధిపతిగా మారాడు. లూలు ఇంటర్నేషనల్ గ్రూప్ను స్థాపించి 22 దేశాలకు పైగా 215 రీటైల్ స్టోర్సు, 50,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించి అందరికీ షాక్ ఇచ్చాడు. అతనే లూలు గ్రూప్ ఫౌండర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ యూసఫ్ అలీ. ఎలాంటి డబ్బులు లేకుండా ఖాళీ చేతులతో ఎడారి దేశంలో అడుగుపెట్టిన కేరళవాసి అక్కడ పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కానీ దాని వెనక ఎన్నో కన్నీళ్ళు, కఠోరమైన శ్రమ, ధైర్యం, తెలివితేటలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇతని జీవిత ప్రస్థానం ఓ సినిమా కథని సైతం తలపిస్తుంది. కేరళలోని త్రిశూర తీర ప్రాంతంలోని నట్టిక అనే గ్రామంలో 1955 నవంబర్ 15న యూసఫ్ అలీ జన్మించాడు. ఆ తర్వాత యూసఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు చేశాడు. అతనికి 18 ఏళ్ల వయసు నిండిన తర్వాత కోర్సు పూర్తయింది. అయినప్పటికీ ఉద్యోగం రాలేదు. దీంతో యూసఫ్ను ఆర్థిక సమస్యల కారణంగా అరబ్ దేశాలకు పంపాలని తన కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఇలా కేరళ నుంచి 5 రోజులు ఓడలో ప్రయాణించి పోర్ట్ రషీద్కు చేరుకున్నాడు యూసఫ్. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అబుదాబికి వెళ్ళి బంధువులను కలుసుకున్నాడు. 3 సంవత్సరాలు కిరాణా షాపులో పనిచేశాడు. సరుకులు ఎగుమతి దిగుమతులపై అవగాహన పెంచుకున్నాడు. ఆ ప్రాంతంలో ఏ వస్తువు ఎంత తక్కువ దొరుకుతుందో తెలుసుకొని షాపులో కూర్చునే కంటే అలాంటి వ్యాపారం చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. అప్పుడే యూసఫ్కు షబీరా అనే యువతితో వివాహం జరిగింది. వారికి 3 ఆడపిల్లలు పుట్టారు. అక్కడ నుంచి అతని దశ తిరిగింది. ఆ సమయంలోనే సూపర్ మార్కెట్ ట్రెండ్ ప్రారంభమైంది. దీంతో యూసఫ్ హాంకాంగ్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పర్యటించి వాటి గురించి తెలుసుకున్నాడు. ఇక అబుదాబిలో ఇలాంటి సూపర్ మార్కెట్ ప్రారంభించాలని ఆలోచన చేశాడు. 1 సంవత్సరం పాటు కష్టపడి 1990లో ఎమిరేట్స్ జనరల్ మార్కెట్ పేరిట ఒక సూపర్ మార్కెట్ ప్రారంభించాడు. అందులో మంచి లాభాలు వచ్చాయి. ఇక కేవలం సూపర్ మార్కెట్తోనే ఆగకుండా ఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతులు దిగుమతులు, ఆతిథ్యం ఇలాంటి రంగాలకు ఎగబాకాడు. యూసఫ్ అదృష్టం బాగుండడంతో అతను పట్టిందల్లా బంగారమైంది. అతి తక్కువ సమయంలోనే వేల కోట్లకు అధిపతిగా మారాడు.